నమస్తే సాహో టీవీ న్యూస్ కు స్వాగతం. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. క్రీడల పట్ల, ఆరోగ్యం పట్ల, వ్యాయామానికి ఉన్న అవసరం పట్ల ప్రజలకు అవగాహన పెరగడం చాలా అవసరం ఉందన్న ముఖ్యమంత్రి. విశాఖలో జరిగిన ఆడుదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమంలో వివిధ క్రీడల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేసిన జగన్. కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సహకారం ఉంటుందన్న మంత్రి గుడివాడ. సుమారు 4178 కోట్ల రూపాయలతో సంబంధించిన మొత్తం 8 ప్రాజెక్టులను వర్చువల్ గా శంకుస్థాపన చేసిన అమర్నాథ్. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా మాఘమాసం వసంత పంచమి సరస్వతి జయంతి వేడుకలు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో చంటి పిల్లలకు అక్షర స్వీకారం మహోత్సవాలను నిర్వహించిన ఆలయ అర్చకులు. ఏలేశ్వరం మండలం మర్రివీడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరపుల. ఎమ్మెల్సీ అనంతబాబు, వైసీపీ కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్తో కలిసి ఇంటికి వెళ్లిన సుబ్బారావు. ఆరోగ్యం పట్ల, వ్యాయామానికి ఉన్న అవసరం పట్ల ప్రజలకు అవగాహన పెరగడం చాలా అవసరమన్నది ఈ పోటీల మొదటి ఉద్దేశమని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు. అదేవిధంగా గ్రామ స్థాయి నుంచి ఎవరూ కూడా ఎప్పుడూ ఊహించని పద్ధతిలో మన మట్టిలోని మాణిక్యాలను గుర్తించాలన్నారు. వారికి మనం సానబట్టగలిగితే, సరైన శిక్షణ ఇవ్వగలిగితే మట్టిలో ఉన్న మాణిక్యాలను జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో మన ఆంధ్ర రాష్ట్ర పిల్లలుగా పరిచయం చేయగలుగుతామన్నది రెండో ఉద్దేశమన్నారు. విశాఖలో జరిగిన ఆడుదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న సీఎం జగన్ ప్రసంగించారు. ఈ 2 ఉద్దేశాల్లో భాగంగానే క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్ ఇటువంటి 5 రకాల క్రీడలను కూడా గత 47 రోజులుగా గ్రామ స్థాయి నుంచి ప్రోత్సహించే కార్యక్రమం చేశామని అన్నారు. ఇందులో దాదాపుగా 25,40,000 మంది క్రీడాకారులు గ్రామ స్థాయి నుంచి పాల్గొన్నారని తెలిపారు. దాదాపు 47 రోజుల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ఏకంగా 3,30,000 పోటీలు గ్రామ, వార్డు స్థాయిలో జరిగాయని చెప్పారు. 1,24,000 పోటీలు మండల స్థాయిలో జరిగితే 7,346 పోటీలు నియోజకవర్గ స్థాయిలో జరిగాయని పేర్కొన్నారు. 1,731 పోటీలు జిల్లా స్థాయిలో జరిగితే 260 రాష్ట్ర స్థాయిలో నిర్వహించామని, ఈరోజు ఫైనల్స్తో ముగించుకున్నామని సీఎం జగన్ తెలిపారు. విశాఖలోని ఉత్తరాంధ్ర మనకోడి రామమూర్తి గారి గడ్డ మీద ఈ ముగింపు కార్యక్రమాన్ని నిర్వహించుకున్నామని సీఎం జగన్ అన్నారు. టాలెంట్ ఉంది, మట్టిలో మాణిక్యాలు వీళ్ళకి ఇంకా సరైన ట్రైనింగ్ కన్నా ఇవ్వగలిగితే వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆడే పరిస్థితి ఉంటుంది అని చెప్పి ఈ పిల్లలను ఐడెంటిఫై చేసి ఈ పిల్లలకు మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయడం మొదలుపెట్టాం. ఇందులో పవన్ అని విజయనగరంకు సంబంధించిన అబ్బాయి, అదే రకంగా కేవీఎం విష్ణు, వర్ధని అని చెప్పి ఎన్టీఆర్ జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మ, వీళ్ళిద్దరినీ కూడా చెన్నై సూపర్ కింగ్స్ను వీళ్ళిద్దరినీ కూడా దత్తకు తీసుకొని మరింత ట్రైనింగ్ ఇచ్చే దిశగా అడుగులు వేయించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అదేవిధంగా శివ అని అనపర్తికి సంబంధించి, ఈస్ట్ గోదావరికి సంబంధించిన పిల్లాడిని, కుమారి గాయత్రి, కే గాయత్రి అని కడప జిల్లాకు సంబంధించిన చెల్లెమ్మను, వీళ్ళిద్దరిని ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకొచ్చింది. వీళ్ళల్లో కూడా ప్రతిభ ఉంది. సానపడితే వీళ్ళందరూ కూడా జాతీయ స్థాయిలోనూ అంతర్జాతీయ స్థాయిలోనూ ఆడే పొటెన్షియల్ వీళ్ళకు ఉంది అని చెప్పి, అదేవిధంగా కబడ్డీకి సంబంధించి సతీష్ అని తిరుపతి జిల్లాకు సంబంధించి, అదే మాదిరిగా బాలకృష్ణారెడ్డి అని బాపట్లకు సంబంధించి, సుమన్ అని మళ్ళీ తిరుపతికి సంబంధించి, ఈ ముగ్గురిని కబడ్డీకి సంబంధించి ప్రో కబడ్డీ టీం దత్తత తీసుకోవడం జరిగింది. బాలకృష్ణను, సతీష్ను, సుమన్ను, సంధ్య అని విశాఖపట్నం చెందిన చెల్లెమ్మను, వీళ్ళిద్దరినీ ఏపీ కబడ్డీ అసోసియేషన్ దత్తత తీసుకోవడానికి ముందుకు వచ్చింది. అదేవిధంగా వాలీబాల్కు సంబంధించి
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం అన్ని రకాలుగా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలను అందిస్తుందని రాష్ట్ర పరిశ్రమలు ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు. సుమారు 4,178 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేస్తున్న బిర్లా గ్రూప్, రిలయన్స్ ఎనర్జీ, హెల్లా ఇన్ఫ్రా, వెసువియస్ ఇండియా లిమిటెడ్, ఏపీఐఎస్సి, ఏపీ ఎంఎస్ఎంఈ కార్పొరేషన్లకు సంబంధించిన మొత్తం 8 ప్రాజెక్టులను బుధవారం వెలగపూడి రాష్ట్ర సచివాలయం నుండి ఆయన వర్చువల్గా శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అలాగే ఏపీ ఎంఎస్ఎంఈ ఓన్ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్ను కూడా మంత్రి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో పరిశ్రమలు ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం అన్ని విధాలా పూర్తి స్థాయిలో సహాయ సహకారాలను అందిస్తుందని పునరుద్ఘాటించారు. Almost all these proposals have been into MOUs in the recent Global Investors Summit in Visakhapatnam. These are coming into consideration. We have almost 19% of consideration out of 386 MOUs that we have done in the Global Investment Summit under the dynamic leadership of our Honorable Chief Minister. We have almost, some of them are in the grounding state, some of them are in the pipeline, some of them are in the commissioning. We have almost grounded 2,46,235 crores of investment out of 13.1 lakh crore investment that we have claimed in the Global Investment Summit, which is almost 19% of the investment. I think the overall average of grounding of MOUs in the country, and wherever these global investment summits or the partnership summits happen in the country, the average grounding of the MOUs is just 17 to 18% in the country, the average. But within 1 year of time in the state of Andhra Pradesh, we have already grounded 19% of the MOUs that we have done in the Global Investment Summit in the under the dynamic leadership of our Honorable Chief Minister, and we have constituted a committee under the leadership of the Chief Secretary of the state. We are doing continuous. ఈ రోజు శ్రీ పంచమి, వసంత పంచమి వేడుకల సందర్భంగా అలయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక కొత్త సురవరం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో గల చిన్నారులందరికీ మరియు 1వ తరగతిలో జాయిన్ అయిన చిన్నారులకు అక్షరాభ్యాస కార్యక్రమం, తదనంతరం అందరికీ 10 సామాన్లు విద్యా కిడ్స్ అలయన్స్ క్లబ్ సభ్యులచే వితరణ గావించబడింది. అధ్యక్షులు శ్రీ కోరుకొండ సత్యనారాయణ మాట్లాడుతూ అందరూ చక్కగా చదువుకుని సరస్వతీదేవిని పూజించిన నాడే అందరికీ చక్కని చదువు అందుతుందని, అందుకే ఈ కార్యక్రమం ఈ ప్రాథమిక పాఠశాలలో పెట్టడం జరిగిందని, మీరందరూ ఈ కార్యక్రమాన్ని అందిపుచ్చుకుని బాగా చదువుకోవాలని తెలియజేశారు. కార్యదర్శి శ్రీ విఎస్ఆర్ ఆంజనేయ ప్రసాద్ మాట్లాడుతూ చిన్నతనం నుంచి చదువుకున్న వ్యక్తులు దేశానికి ఒక శక్తిగా మారతారని, కాబట్టి సరస్వతీదేవిని చక్కగా పూజించి చక్కనైనటువంటి విద్యని మీరు ఆర్జించాలని వారికి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పరవాడ తాతబాబు, నెల్లిపూడి రాజబాబు, సిద్ధాంతి, భీమరాజు, తాతబాబు, నాగరాజు, జిఏ నాయుడు, పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ब्रह्मसतिये धीमहि तन्नो वाणी प्रचोदयात्. ओम सरस्वतीच्य विद्महे ब्रह्मसतिये धीमहि तन्नो वाणी प्रचोदयात्. సరస్వతి గాయత్రి అని చెప్పుకున్నాం. సరస్వతి గాయత్రి అంటే మీకు తెలుసు కదా, అసలు గాయత్రి అంటే ముగ్గురమ్మల మూలపుటమ్మ. ఆ గాయత్రి మాత అన్ని దేవేంద్ర స్వరూపం. ఆ అమ్మని మనం నా బుద్ధిని వికసించేలా చేసి, ఏదైతే నా యొక్క మనో నిష్కం అంటే మన సంకల్పం ఏదైతే ఉందో అది నెరవేర్చడానికి నువ్వు నాతో సరస్వతిగా నాలుగుపై, శక్తిగా శరీరంలో. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గ ఏలేశ్వరం మండలం మర్రివీడు గ్రామంలో వరపుల సుబ్బారావు ఎమ్మెల్సీ అనంతబాబుతో కలిసి గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో ప్రతినిత్యం అవినీతి లేకుండా గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల ద్వారా సంక్షేమం అందుతుందని ప్రజలకు వివరించారు. అనంతరం కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ ప్రత్తిపాడు నియోజకవర్గం రాకతో ఇన్ఛార్జ్ వరపుల సుబ్బారావుతో పాటు వైసీపీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా ఎర్రవరం ప్రసన్న ఆంజనేయ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు చేపట్టారు. కార్యకర్తలతో కలిసి అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానానికి ఇన్ఛార్జ్ వరుపులతో పాటు సునీల్ పయనమయ్యారు. ఈ కార్యక్రమంలో లింగంపర్తి సొసైటీ అధ్యక్షులు వరుపుల సూరిబాబు, ఎర్రవరం గ్రామ సర్పంచ్ బీసెట్టి అప్పలరాజు, పలు గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, వైసీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. మాకవరపాలెం మండలంలో మొత్తం 1250 గ్రూపులు. ఈ గ్రూపుల్లో గాను 4వ విడత ఆసరా పథకం క్రింద 9,26,00,000 రూపాయలు రుణమాఫీ చేయడం జరిగిందని స్థానిక శాసనసభ్యులు పెట్ల ఉమాశంకర్ గణేష్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఆర్ సత్యనారాయణ, జడ్పీటీసీ పెట్ల కృష్ణవేణి, మండల పార్టీ అధ్యక్షుడు ఆర్ వాసు, తహసీల్దార్ రామ్మోహన్ రావు, యువపీఈడి సీతా మహాలక్ష్మి, వెలుగు ఏపీఎం చిన్నబాబు, మండల ఎంపీటీసీలు, సర్పంచ్లు, డ్వాక్రా సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అయితే వాటి గురించి మాట్లాడే ముందు గత ప్రభుత్వంలో ఏ విధంగా పరిపాలన ఉంది, మన జగనన్న వచ్చిన తర్వాత ఏ విధంగా ఉందో ఒకసారి గతంలో మాట్లాడుకున్నప్పటికీ కూడా మరొకసారి అందరూ కూడా మాట్లాడుకోవాలి. గతంలో మనకి ఏదైనా పని కావాలంటే తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీల కూటమి అధికారం చేపట్టిన వెంటనే పురుషోత్తపట్నం ఎత్తిపోతల ప్రాజెక్ట్ ని తిరిగి తెరిపించి రైతులకు పుష్కలంగా నీరు అందించే విధంగా చేస్తానని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ తెలియజేశారు. పిఠాపురం మండలం పి రాయవరం గ్రామంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ మన ఇంటికి మన వర్మ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పి రాయవరం గ్రామానికి చేసిన అభివృద్ధిని వివరిస్తూ కరపత్రాలు పంచారు. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం రాయవరంలో మరి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన 6 పథకాలు, సూపర్ 6 పథకాలు, అదేవిధంగా ఈ గ్రామ అభివృద్ధి తెలుగుదేశం పార్టీ టైంలో మొత్తం సిమెంట్ రోడ్లు వేసాం, ఒకటి రింగ్ రోడ్డు వేసాం, అలాగే రామాలయం 28 లక్షల రూపాయలతో రామాలయం నిర్మాణం చేసాం. దానికి అదనంగా 1 ఎకరం స్థలం చెరువు నుంచి మళ్ళీ దానికి కూడా కలిపి ఫిల్లింగ్ చేసాం. మరి అదేవిధంగా వినాయకుడు గుడి కట్టాం. మరి ఇవే కాకుండా రైతులకి 2 పంటలు పండే విధంగా ఎప్పుడూ నీరు లోటు లేకుండా చేశాం. సింహాద్రిరాజు కాలువ తవ్వించాం పూర్వం, మొన్న ఈ ప్రభుత్వం చేతులెత్తేస్తే ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం నందు ఈ రోజు వసంత పంచమి సందర్భంగా అత్యధిక సంఖ్యలో అక్షర స్వీకార మహోత్సవ కార్యక్రమాలు నిర్వహించుకున్న భక్తులు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో ఈ రోజు వసంత పంచమి అనగా సరస్వతి పూజ సందర్భంగా భక్తులు అత్యధిక సంఖ్యలో విచ్చేసి చంటి పిల్లలకు అక్షర స్వీకార మహోత్సవాలను నిర్వహించుకున్నారు. అంతేకాకుండా ముహూర్తములు అధికంగా ఉండటం వల్ల నూతన వధూవరులతో భక్తులతో కిటకిటలాడిన రత్నగిరి పుణ్యక్షేత్రం వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యములు కలగకుండా, ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. పశ్చిమ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం జింక్ గేట్ వద్ద జనసేన ఉమ్మడి జిల్లా ప్రచార కోఆర్డినేటర్గా నియమితులైన పీలా రామకృష్ణకి అభిమానులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. సరైన సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ కోసం పనిచేసే వారికి బాధ్యతలు అప్పచెప్పడంతో పార్టీలో నూతన ఉత్తేజం చేకూరిందని రామకృష్ణ అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు శివశంకర్, మౌళి, నరసింహమూర్తి, కంఠమరెడ్డి, మనోజ్, పశ్చిమ నియోజకవర్గం వార్డు అధ్యక్షులు పాల్గొన్నారు. గత 45 ఏళ్ళుగా మా కుటుంబ నేపథ్యం రాజకీయంలో ఉన్నా నేను ఎప్పుడూ కూడా సాఫ్ట్వేర్లో జాబ్ చేస్తూ అటు ఎన్నో పోలీసులకి ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు తెలంగాణలో, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర ఇలా చాలా రాష్ట్రాల్లో పోలీసులకు సంబంధించిన యాప్స్ ఇస్తూ క్రైమ్ అండ్ క్రిమినల్ మ్యాపింగ్ చేస్తూ ఒకరోజు మా నాన్నగారు 2018లో జనసేన పార్టీలో నన్ను తీసుకెళ్లి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జాయిన్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా జనసేన పార్టీలో ఏ బాధ్యత అయితే అప్పచెప్తే ఆ ప్రతి బాధ్యతను తూచా తప్పకుండా పాటిస్తూ ఉన్నాను. అదేవిధంగా మా నాన్నగారికి, మా అమ్మగారికి, అలాగే నా ధర్మపత్ని అయిన పల్లవికి, నా పిల్లలకి, అలాగే నా కుటుంబ సభ్యులందరికీ కూడా, అక్కల బావులందరికీ కూడా నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. నా ప్రస్థానంలో జనసేన పార్టీలో ఈ 6 ఏళ్ళు నేను
ప్రతి ఒడిదొడికి ఎదుర్కొంటూ నా వెంటుంటున్న నా జనసేన కుటుంబీకులు అందరూ కూడా నా అన్నదమ్ములు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు నేను చేరుకున్నానంటే దానివల్లే అది చెప్పడం నాకు ఏమాత్రం సంశయం లేదు. సో దయించి నా అన్నదమ్ములు సోదరులు జనసేన కుటుంబీకులందరూ ఇప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ఎత్తు అయితే పదవి వచ్చింది, పదవి అలంకారం కాకుండా పదవిని నిలబెట్టుకునేటట్టు దీన్ని మరింత బాధ్యతతో రేపు రానున్న 24 ఎలక్షన్స్లో వైసీపీ పార్టీ ఏదైతే మన రాష్ట్రాన్ని అంధకారంలో తీసుకుపోతుందో ఈ వైసీపీ పార్టీని ఆంధ్ర రాష్ట్రం నుంచి తరిమేయాలని పిలుపునిచ్చారో దాని నిమిత్తం ప్రచారం జిల్లాలో శక్తి మించి నేను ప్రయత్నించి 15 నియోజకవర్గాలు తిరిగి జనసేన పార్టీ గెలుపు కృషి చేస్తాను తీసుకుంటా ఉన్నాను. నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ బుధవారం మున్సిపాలిటీలోని 9వ వార్డుకు చెందిన రవిచంద్రకు 9 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును బుధవారం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రవిచంద్ర రోడ్డు ప్రమాదానికి గురై కాలును పోగొట్టుకున్న విషయాన్ని తెలుసుకోవడం జరిగిందన్నారు. ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లి 9 లక్షల రూపాయలు మంజూరు చేయించడం జరిగిందన్నారు. ఈ చెక్కును స్వయంగా రవిచంద్ర ఇంటికి తీసుకువెళ్లి ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ బోడపాటి సుబ్బలక్ష్మి, వైస్ చైర్మన్ కోనేటి రామకృష్ణ, మున్సిపాలిటీ వైసీపీ అధ్యక్షులు ఏకా శివ నాయకులు పాల్గొన్నారు. పెళ్ళికి వెళ్ళి వస్తుండగా నాకు యాక్సిడెంట్ అయింది తాళపాలెంలో. అప్పుడు కాలు తీసేశారు యాక్సిడెంట్లో. దాంతోపాటు చాలా రకాలుగా సర్జరీలు కూడా అయ్యాయి. వీటన్నిటినీ నేను 40 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. నేను ఐసీయూలో ఉన్నాను. ఇదంతా అయిన తర్వాత నేను హాస్పిటల్ నుంచి వచ్చే టైంకి ఎమ్మెల్యే గారు గడప గడపకి కార్యక్రమంలో వచ్చారు. అప్పుడు మా ఇంటికి వచ్చినప్పుడు నేను ఇలా అయింది సార్ అని మొత్తం వివరించినప్పుడు ఎమ్మెల్యే గారు మిగిలిన వార్డు మెంబర్స్ అందరి సహాయంతో ఆయన వెంటనే రెస్పాండ్ అయ్యి నాకు 10 లక్షలు 9 లక్షలు చెక్ని ఇప్పించారు. అలా ఇప్పించినందుకు నేను ఎమ్మెల్యే గారికి చాలా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. సీఎం గారికి కూడా ఇలా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మరో 2 నెలల్లో జరిగే సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గాజువాక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ నూతన కార్యాలయాన్ని గాజువాక నియోజకవర్గ కన్వీనర్ కరణం రెడ్డి నరసింగరావు ఆధ్వర్యంలో ప్రారంభించారు. పాత గాజువాక పంతులుగారి మేడ ప్రాంతంలో బుధవారం జరిగిన ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు, విశిష్ట అతిథులుగా జిల్లా అధ్యక్షులు మేడపాటి రవీంద్రలు పాల్గొని కరణం రెడ్డి నరసింహరావుతో కలిసి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ బలంగా ఉందన్నారు. సుమారు 3000 చదరపు గజాల సువిశాలంలో పార్టీ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఈ పార్టీ కార్యాలయం నుండి ఇకపై ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యలను తెలుసుకుని వాటిని పరిష్కరించే విధంగా కృషి చేయడం, అలాగే పార్టీ ద్వారా చేసే కార్యక్రమాలకు నాయకులు కార్యకర్తలతో సమావేశం నిర్వహించేందుకు ఈ నూతన కార్యాలయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. కరణం రెడ్డి నరసింహరావు మాట్లాడుతూ పార్టీ ఆదేశాల ప్రకారం ఎంపీ జీవీఎల్ నరసింహారావు సూచనలతో ఎన్నికల సందర్భంగా పార్టీ కార్యాలయం ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ పార్టీ కార్యాలయం ద్వారా నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కరించే విధంగా కృషి చేస్తామని ఈ కార్యక్రమానికి అభిమానులు, అధిక సంఖ్యలో మహిళలు తదితరులు పాల్గొన్నారు. సమస్యల్ని పట్టించుకుంటూ ఇతర పార్టీల్లా కాకుండా ప్రజా సేవ పట్లే పూర్తి శ్రద్ధతో భారతీయ జనతా పార్టీ పనిచేస్తోంది. ఇక్కడ స్టీల్ ప్లాంట్ విషయంలోనైనా, రైల్వే జోన్ విషయంలోనైనా కేవలం భారతీయ జనతా పార్టీ ప్రజాప్రతినిధులే సరైనటువంటి నిర్ణయాలు చేస్తున్నారు తప్పితే ఇతర పార్టీలు కావు. సో కాబట్టి ఈ కార్యాలయం ద్వారా, గాజువాకలో ఏర్పాటు చేసినటువంటి పార్టీ కార్యాలయం ద్వారా రానున్న రోజుల్లో పార్టీ సమావేశాలతో పాటు మీడియా సమావేశాలు నిర్వహిస్తూ తరచూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సామాన్య ప్రజలకు ఎటువంటి ఇబ్బందులున్నా, ఓటు హక్కుకు సంబంధించి ఏమన్నా సమస్యలున్నా, ఇతర సమస్యలున్నా కూడా ఈ ఆఫీస్కి వచ్చి కరణం రెడ్డి నరసింహారావు గారి ఆధ్వర్యంలో నడిచే ఈ కార్యాలయంలో వారు వచ్చి తమ యొక్క సూచనలు, తమ యొక్క సలహాలు కాకుండా తమ సమస్యలను కూడా చెప్పుకునే అవకాశం ఉంటుంది. తద్వారా భారతీయ జనతా పార్టీ ఎన్నికల వ్యూహంలో భాగంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో, ప్రతి మండలంలో ఉన్నటువంటి సమస్యల్ని గుర్తించి
వాటిని పరిష్కరించే దిశగా మేనిఫెస్టో రూపుదల కూడా మేము త్వరలో చేసుకుంటాం. దానికి రాష్ట్ర పార్టీ నుంచి ఒక కార్యాచరణ కూడా రావటం జరుగుతుంది. సో ప్రజాసేవే భావ్యంగా బాధ్యతగా భారతీయ జనతా పార్టీ రానున్న రోజుల్లో కార్యాచరణతో ముందుకెళ్తుంది. థ్యాంక్ యూ. సూచనల మేరకు మన గాజువాక అసెంబ్లీ ఎన్నికల కార్యాలయం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా ఇచ్చేసినటువంటి గౌరవనీయులు పెద్దలు గౌరవ ఎంపీ గారు శ్రీ జిఎల్ నరసింహరావు గారికి, అదేవిధంగా మా జిల్లా అధ్యక్షులు శ్రీ రవీంద్ర మేడపాటి గారికి, మా జిల్లా ఇప్పుడే మా గురువుగారు పెద్దలు గౌరవనీయులు శ్రీ ఎంపీ జిఎల్ నరసింహరావు గారు చెప్పారు. ఈ యొక్క ఎన్నికల కార్యాలయం ప్రజా సమస్యల కోసం ప్రజల కొరకు ప్రజల మధ్యనే అందుబాటులో ఇక్కడ పెట్టడం జరిగింది. ఎందుకంటే గతంలో ఉన్న కార్యాలయం లోపల ఉండడం వల్ల చాలామంది సమస్యలు చెప్పడానికి ఇబ్బంది పడేవారు. కాకినాడ నగరం భక్తజన సందోహంతో కిటకిటలాడింది. సామమూర్తి నగర్లో కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి కుటుంబ సభ్యుల విరాళంతో నిర్మించిన శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ఠ కార్యక్రమం అత్యంత కన్నుల వైకుంఠంగా ప్రముఖ దేవాలయాల నుండి వచ్చిన ఋత్విక్ల ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ ఎంపీ వంగ గీతా విశ్వనాథ్, రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ నారాయణరావు, కాకినాడ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ రాగిరెడ్డి చంద్రకళా దీప్తి, కాకినాడ వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ చైర్పర్సన్ ఫెసిలిటీ వెంకటలక్ష్మి శేఖర్, మాజీ మేయర్ సుంకర శివప్రసాద్ సాగర్, పలువురు మాజీ కార్పొరేటర్లు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం ధ్వజస్తంభ స్థాపన కార్యక్రమం అత్యంత కోలాహలంగా సాగింది. అందరికీ నమస్కారం. నమో వెంకటేశాయ. ఈరోజు 14వ తారీఖు ఫిబ్రవరి 2024 సామూర్తి నగర్, కాకినాడ సామూర్తి నగర్లో శ్రీ వైభవ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రతిష్ఠ జరిగింది. విగ్రహ ప్రతిష్ఠ ఈరోజు ఆచార్యుల సమక్షంలో చేయడం జరిగింది. 10:58 నిమిషాలకి ముహూర్తం ప్రకారం ఈరోజు విగ్రహ ప్రతిష్ఠ చేసాం. చాలా సంతోషంగా ఉంది. కరెక్ట్గా 2 సంవత్సరాల్లో ఈ గుడి నిర్మాణం పూర్తి చేసుకోవడం దేవుడి యొక్క అనుగ్రహంతో పూర్తి చేయడం జరిగింది. తప్పకుండా ఈరోజు సాయంత్రం కానీ రేపు నుంచి కానీ కాకినాడ ప్రజలు భక్తులందరూ కూడా వచ్చి ఈ ఆలయాన్ని సందర్శించవలసిందిగా, సందర్శించి స్వామివారి ఆశీస్సులు తీసుకోవాలని, వెంకటేశ్వర ఆశీస్సులు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా ఎల్లుండు అంటే 16వ తారీఖు సాయంత్రం 4 గంటలకు కరెక్ట్గా రంగరాయ మెడికల్ కాలేజీ గ్రౌండ్లో చాలా పెద్ద ఎత్తున వైజాగ్ నుంచి స్వామీజీలు వచ్చారు. పెద్ద ఎత్తున శ్రీనివాస కళ్యాణం చేయడం జరుగుతుంది. కనుక 16వ తారీఖు 4 గంటలకి కాకినాడ పట్టణ ప్రజలందరూ కూడా పాల్గొని ఆనందాన్ని వ్యక్తం చేయాలి. కనీయ రీతిలోనే ఈ యొక్క కళ్యాణాన్ని స్వామివారి కళ్యాణం చేస్తున్నాను. గతంలో ఆనంద భారతిలో చేశాను. ఆనంద భారతిలో గతంలో 10,000 మంది మాత్రం ఏర్పాట్లు చేయడం జరిగింది. కానీ అక్కడ ప్లేస్ సరిపోదని ఉద్దేశం. మాఘమాసం వసంత పంచమి సరస్వతి జయంతి సందర్భంగా రావులపాలెం గ్రామంలో శ్రీ సత్యసాయి అష్టదళ సేవా పుష్పం సుమారు 200 మంది బాల బాలికలచే సామూహికంగా సరస్వతి మాతకు చిన్నారులచే సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీటీడీ వేద పండితుడు పెరసనగంటి సీతారామ శర్మ అవధాని బ్రహ్మత్వంలో శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బాల బాలికలకు ఉచితంగా పలకలు, బలపం, పుస్తకాలు, పెన్నులు మరియు పూజా సామాగ్రి సత్యసాయి సేవా సంస్థ వారు ఉచితంగా అందజేశారు. అలాగే బాసర జ్ఞాన సరస్వతి ఆలయం నుండి వచ్చిన కుంకుమను ప్రసాదంగా అందజేశారు. ఈ కార్యక్రమంలో మన్యం పర్వతవర్ధనరావు, కొవ్వూరి వివేకానందరెడ్డి, నడింపల్లి రామకృష్ణంరాజు, మేడపాటి విజయభాస్కర్ రెడ్డి, పవన్ కుమార్, పెరవలి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మాఘశుద్ధ పంచమి, శ్రీ పంచమి, వసంత పంచమి, సరస్వతి అమ్మవారి జయంతి సందర్భంగా శ్రీ సత్యసాయి సేవా సంస్థలు రావులపాలెం వారి ఆధ్వర్యంలో స్థానికంగా ఉన్న శ్రీ సత్యసాయి అష్టదళ సేవా పుష్పంలో సామూహిక అక్షరాభ్యాస కార్యక్రమం నిర్వహించడం జరిగిందండి. ఈ విధంగా గత 10 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం. ఈ చుట్టుపక్కల నుంచి, ఎక్కడ దూరాల నుంచి, భీమవరం నుంచి, అనకాపల్లి నుంచి, ఇలా చాలా దూరాల నుంచి శ్రద్ధగా ఇక్కడికి వచ్చి ఇక్కడ అక్షరాభ్యాసాలు చేసుకుంటున్నారు. ఈ స్వామివారి దయతో ఇలా జరుగుతుంది. అందరికీ కూడా పూజా ద్రవ్యాలు, పలక, పుస్తకం, పెన్ను, బలపం అన్ని ద్రవ్యాలు కూడా మనం ఇచ్చి ఈ కార్యక్రమాన్ని ఆనందంగా జరుపుకుంటున్నామండి. సాయిరామ్. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి.
క్రీడల పట్ల, ఆరోగ్యం పట్ల, వ్యాయామానికి ఉన్న అవసరం పట్ల ప్రజలకు అవగాహన పెరగడం చాలా అవసరం ఉందన్న ముఖ్యమంత్రి. విశాఖలో జరిగిన ఆడుదాం ఆంధ్ర ముగింపు కార్యక్రమంలో వివిధ క్రీడల్లో పాల్గొన్న విజేతలకు బహుమతులు అందజేసిన జగన్. కొత్తగా పరిశ్రమలు స్థాపించేందుకు ముందుకు వచ్చే ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వం సహకారం ఉంటుందన్న మంత్రి గుడివాడ. సుమారు 4,178 కోట్ల రూపాయలతో సంబంధించిన మొత్తం 8 ప్రాజెక్టులను వర్చువల్ గా శంకుస్థాపన చేసిన అమర్నాథ్. రాష్ట్ర వ్యాప్తంగా వైభవంగా మాఘమాసం వసంత పంచమి, సరస్వతి జయంతి వేడుకలు. అన్నవరం సత్యదేవుని సన్నిధిలో చంటి పిల్లలకు అక్షర స్వీకారం మహోత్సవాలను నిర్వహించిన ఆలయ అర్చకులు. ఏలేశ్వరం మండలం మర్రివీడు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ప్రత్తిపాడు మాజీ ఎమ్మెల్యే వరపుల. ఎమ్మెల్సీ అనంతబాబు, వైసీపీ కాకినాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ చలమలశెట్టి సునీల్తో కలిసి ఇంటికి వెళ్లిన సుబ్బారావు. ఇది ఈరోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.